హాయ్ అందరికీ, వెల్కమ్ టు లయా నిలయం. నేను లయ. మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు, ఇలా చేయండి అలా చేయండి అని నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నిజానికి మీ ఎంకరేజ్మెంట్తోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా మీరు వీడియో బాగుంది అని చెప్పే ప్రతిసారి నాలో కొత్త ఉత్సాహం నిండుతుంది. దాంతో మరిన్ని మంచి మంచి వీడియోలు చేయాలనే తపన నాలో పెరుగుతుంది. మనం గెలిచినప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతారు, కానీ ఓడినప్పుడు మాత్రం కొందరే మన వెంటుండి మన తప్పుల్ని మనకు చెప్తూ ఉంటారు. అలాంటి వారిని మన లైఫ్లో ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే ఇవాల్టి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఒకరోజు ముందు వీడియో. జొన్న దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ మినపప్పు, కొద్దిగా మెంతులను కూడా వేసుకున్నాను. వీటిని బాగా నానబెట్టిన తర్వాత దోశ పిండిని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు పొడిని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం కరివేపాకుని వేయించుకున్నాను, అందులో కొద్దిగా మునగాకును కూడా వేసాను. ఇక్కడ పక్కన ఇంకో ప్యాన్లో జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్స్, మినపప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, ఆవాలు కొద్దిగా, ఎండుమిర్చి, చింతపండు కొద్దిగా, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే మిరియాలను కూడా యాడ్ చేసి కొద్దిగా నూనె పోసి వేయించుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ముందుగా ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుంటే ఇవి తొందరగా గ్రైండ్ అయిపోతాయి. దీనిపైనుంచి కరివేపాకును వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. వీటిని బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, కావాలంటే మీ ఇష్టం మెత్తగానే కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. దోశలని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జొన్న దోశలు టేస్టీ మరియు హెల్తీ కూడా. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇవి చాలా క్రిస్పీగా కూడా చక్కగా వచ్చాయి, ఈజీగానే వచ్చేస్తున్నాయి. వీటిపైన కొద్దిగా కరివేపాకు పొడిని కూడా వేసుకున్నాను. ఇక్కడ పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. దీంట్లోకి పల్లీలు, పచ్చిమిర్చి, టొమాటో ఒకటి, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, ఉప్పు, పుదీనా, పచ్చిమిర్చి వేసి నూనె వేసి వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ పాలక ఆలు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసి ఆలు మగ్గించిన తర్వాత పాలకూరను వేసి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఉల్లిని ఇలా డెకరేట్ చేసుకున్నాను. గులాబీ పూలు, మల్లెపూలతో వీటి సువాసన ఇల్లంతా వెదజల్లుతూ చాలా చక్కగా అనిపించింది. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈ మొక్కల దగ్గర కాసేపు గడుపుదామని వచ్చాను. చూడండి మొక్కలు ఎంత హెల్తీగా పెరిగాయో. వీటికి నేను బయట రసాయనిక ఎరువులు ఏవి వాడను. మామూలుగా ఇంట్లో చేసిన ఎరువులను మాత్రమే నేను వీటికి ఉపయోగిస్తాను. ఈ వేసవికాలం చిన్న మొక్కకి కూడా చాలా చక్కగా మల్లెపూలు పూసాయి. వాటి కోసం నేను ఏం చేస్తానో ఈ వీడియోలో చెప్తాను. ఈ తులసి మొక్క తనకు తానే స్వయంగా వెలిసింది. నేను పూజించే తులసమ్మ ఇంకా వేరుగా ఉంటుంది. ఈ చోట ఎప్పుడు నేను ఒక ఉర్లిని పెడతాను, కానీ వేసవిలో ఎండ ఎక్కువగా ఉండడం వలన ఒకసారి అది మట్టిది కాబట్టి పగిలిపోయింది. కాబట్టి ఈసారి ఎండాకాలం అది తీసేసి ఇంట్లో పెట్టేశాను. మల్లె మొక్కని ఏర్పాటు చేశాను. ఇలా మట్టిని లూజ్ చేయడం వల్ల వారానికి ఒక్కసారైనా వాటిలో ఉండే పోషకాలు నీళ్లు పోసినప్పుడు మొక్కకి చక్కగా అందుతాయి. ఇలా అన్ని కుండీల్లో కూడా మట్టిని వారానికి ఒకసారి అయినా సరే లూజ్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మల్లె మొక్కకి పువ్వులు బాగా రావాలంటే వాటి ఆకులని మొత్తం రాల్చేసేయాలి, తీసేసేయాలి. అలా చేస్తే పువ్వులు చక్కగా పూస్తాయి. ఈసారి మొక్కలలో గడ్డి బాగా వచ్చేసింది. అయితే వాటిని మొత్తం తీసేశాను. అయితే మా ఆదిత్య వాటిని ఆవుకు వేస్తానని తీసుకెళ్ళాడు. ఇలా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మొక్కలకి ఎరువులాగా వేసుకోవచ్చు. అలాగే దేవుడికి పెడతాం కదా పువ్వులు, వాటిని తీసి ఎండబెట్టి కూడా ఎరువులాగా మొక్కలకి
వేయడం వలన చక్కటి ఎరువులాగా మొక్కకి పనిచేస్తుంది. మొక్కలు చక్కగా పెరుగుతాయి. అయితే నేను ప్రతిసారి ఇలా దేవుడి పూలను ఎండబెట్టుకొని కొద్దిగా మొక్కలకి, కొద్దిగా ఇంట్లో ధూపం వేయడానికి కూడా ఉపయోగిస్తాను. అలాగే మనం బియ్యం కడుగుతాం కదా, ఆ నీళ్ళలో ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా, వాటిని వేసుకొని 4-5 గంటలు స్టోర్ చేసుకుంటాను. వాటిలో కూరగాయలు కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకొని 4-5 గంటలు పెట్టేసుకుంటాను. వీటి వల్ల మొక్కలు చాలా చక్కగా పెరుగుతున్నాయి. ఇక రాత్రి డిన్నర్లోకి రాగి సంకటిని ప్రిపేర్ చేశాను. దీంట్లోకి చికెన్ వేసుకుంటే ఈ కాంబినేషన్ అదిరిపోతుందండి. అసలు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.